తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆర్థిక భరోసా కల్పించడం కోసం పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పెన్షన్ పథకాన్ని అందిస్తోంది. ఆ పథకమే అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులను వృద్ధాప్యం తర్వాత భద్రత కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్న ఖాతాదారులు ప్రతి నెల 3 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి చెల్లించే విధంగా బ్యాంకులో డబ్బులను జమ చేసుకోవాలి. వయసును బట్టి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు 42 రూపాయల నుంచి 210, 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు 145 నుంచి 1454 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో చేరితే ఎంచుకునే పింఛన్ 1000 రూపాయల నుండి 5000 వరకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలవారీగా అందుతుంది. ఈ స్కీమ్ లబ్ధిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ అందుతుంది. ఇద్దరూ మరణిస్తే నామినీకి ఈ మొత్తం అందుతుంది. ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేని ఈ పెన్షన్ స్కీమ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 46 లక్షల మంది చేరారు. ఈ విషయాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రవేశ్ కుమార్ వెల్లడించారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులతో పాటు దేశంలోని ప్రతి సామాన్య పౌరుడికి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసున్న వారు ఈ పథకంలో చేరితే 60 ఏళ్ల తర్వాత నెలకు 1000 రూపాయల నుంచి 5000 వరకు హామీతో కూడిన పెన్షన్ అందుతున్నారు. పథకం అమలులో బ్యాంకులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. 2026-27 సంవత్సరంలో 7.51 లక్షల మందిని ఈ పథకంలో చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. జూలై 31 నాటికి 2.31 లక్షల మంది నమోదయ్యారని పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, ప్రజలకు వృద్ధాప్యం తర్వాత ఆర్థిక భరోసా కల్పించేలా ఈ స్కీమ్లో చేర్చేలా బ్యాంకర్లు సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు.